మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఒక్క ఫోన్ కాల్ తో నిండా ముంచేశారు. కొరియర్ పేరుతో కోట్లు స్వాహా. కొరియర్ సంస్థల పేర్లు వాడుకొని అనేక రకాలుగా సైబర్ నేరాలకు పాల్పడుతూ డబ్బులు కాజేస్తున్నారు. మనం ఎలాంటి వస్తువులు ఆర్డర్ పెట్టకపోయినా సరే మీకు కొరియర్ వచ్చిందని కాల్ చేసి మనల్ని మభ్యపెట్టి మన చేతి నుండే వారి అకౌంట్ లోకి డబ్బులు పంపేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి వాటిపై తస్మాత్ జాగ్రత్త. ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్ల వ్యూహాలకు అంతు లేకుండా పోయింది. ఎక్కడ ఏది ట్రెండింగ్ లో ఉన్నా సరే దాన్ని అవలంబించుకొని ఈజీగా జనాల జేబులకు చిల్లు పెట్టేస్తున్నారు. తాజాగా కొరియర్ సంస్థల పేర్లు వాడుకొని అనేక రకాలుగా సైబర్ నేరానికి పాల్పడుతూ డబ్బులు కాజేస్తున్నారు. పలు కొరియర్ సంస్థల పేర్లతో జరుగుతున్న సైబర్ నేరాలపై అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అప్రమత్తమవుతున్నాయి. ఇటీవల కాలంలో వరుసగా ఫెడెక్స్ కొరియర్ నుంచి పార్సిల్ వచ్చిందని ప్రారంభమయ్యే ఫోన్ కాల్ చివరికి ముంబై పోలీస్ ఆఫీసర్ అంటూ ఎండ్ అవుతోంది. ఇలాంటి నేరాలపై పోలీసులు దృష్టి పెట్టారు. కొరియర్ పేరుతో వస్తున్న పార్సిల్ తమ పేరు మీద కొన్ని మత్తు పదార్థాలు వచ్చాయని మనల్ని నమ్మిస్తారు. మనం భయపడే లోపే ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి ఫోన్ కాల్ చేస్తున్నామని మరో కాల్ చేస్తారు. కట్ చేస్తే ఇందులో మనీ లాండరింగ్ కోణం ఉందని, తాము కాపాడే ప్రయత్నం చేస్తామని, డబ్బులు మొత్తం అకౌంట్ కి జమ చేస్తే తమ కేసు నుండి పాక్షికంగా బయట పెట్టేస్తామని నమ్మించి తమ అకౌంట్ లోని డబ్బులు మొత్తం స్వాహా చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అనేక రంగాల్లో అనేక నగరాల్లో ఇలాంటి కేసులు నెలకు 50 చొప్పున వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇలాంటి కేసుల్లో బాధితులు ఎక్కువగా రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు ఉండడం గమనార్హం. తెలంగాణలోని వీటి బారిన పడిన బాధితులు అనేక మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2022లో కొరియర్ సంస్థ పేరు చెప్పి అమాయకులను మోసం చేసిన 64 మంది పైన కేసులు నమోదు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. తాజాగా 2023లో ఆ సంఖ్య 500% పెరిగింది. 2023లో 645 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు అంటే 25 రోజుల వ్యవధిలోనే 24 కేసులు నమోదయ్యాయి. ఇతర కేసుల్లో ఇప్పటి వరకు బాధితుల నుండి నేరగాళ్లు కాజేసిన సొమ్ము అక్షరాల 18.20 కోట్ల రూపాయలు. అయితే ఇలాంటి కాల్స్ వచ్చిన వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించాల్సిందిగా అధికారులు తెలుపుతున్నారు. మొత్తానికి మన అకౌంట్ లో నుండి డబ్బులు పోయిన గంట వ్యవధిలోనే పోలీసులను ఆశ్రయిస్తే రికవరీ అయ్యే శాతం వాటిని పెరిగే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా కాకుండా మనం నేరగాళ్లకు భయపడి పోలీసులను ఆశ్రయించకుండా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం పోగొట్టుకున్న డబ్బులు మన చేతికి రావు. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు వేటలో ఉన్నారు. ప్రస్తుతానికి వారి ఖాతాలో ఉన్న నగదును ఫ్రీజ్ చేయించే పనిలో పడ్డారు. రానున్న రోజుల్లో ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వారిని ఖచ్చితంగా పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు. ఒక్క ఫోన్ కాల్ తో నిండా ముంచేశారు. కొరియర్ పేరుతో కోట్లు స్వాహా. కొరియర్ సంస్థల పేర్లు వాడుకొని అనేక రకాలుగా సైబర్ నేరాలకు పాల్పడుతూ డబ్బులు కాజేస్తున్నారు. మనం ఎలాంటి వస్తువులు ఆర్డర్ పెట్టకపోయినా సరే మీకు కొరియర్ వచ్చిందని కాల్ చేసి మనల్ని మభ్యపెట్టి మన చేతి నుండే వారి అకౌంట్ లోకి డబ్బులు పంపేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి వాటిపై తస్మాత్ జాగ్రత్త. ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్ల వ్యూహాలకు అంతు లేకుండా పోయింది. ఎక్కడ ఏది ట్రెండింగ్ లో ఉన్నా సరే దాన్ని అవలంబించుకొని ఈజీగా జనాల జేబులకు చిల్లు పెట్టేస్తున్నారు. తాజాగా కొరియర్ సంస్థల పేర్లు వాడుకొని అనేక రకాలుగా సైబర్ నేరానికి పాల్పడుతూ డబ్బులు కాజేస్తున్నారు. పలు కొరియర్ సంస్థల పేర్లతో జరుగుతున్న సైబర్ నేరాలపై అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అప్రమత్తమవుతున్నాయి. ఇటీవల కాలంలో వరుసగా ఫెడెక్స్ కొరియర్ నుంచి పార్సిల్ వచ్చిందని ప్రారంభమయ్యే ఫోన్ కాల్ చివరికి ముంబై పోలీస్ ఆఫీసర్ అంటూ ఎండ్ అవుతోంది. ఇలాంటి నేరాలపై పోలీసులు దృష్టి పెట్టారు. కొరియర్ పేరుతో వస్తున్న పార్సిల్ తమ పేరు మీద కొన్ని మత్తు పదార్థాలు వచ్చాయని మనల్ని నమ్మిస్తారు. మనం భయపడే లోపే ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి ఫోన్ కాల్ చేస్తున్నామని మరో కాల్ చేస్తారు. కట్ చేస్తే ఇందులో మనీ లాండరింగ్ కోణం ఉందని, తాము కాపాడే ప్రయత్నం చేస్తామని, డబ్బులు మొత్తం అకౌంట్ కి జమ చేస్తే తమ కేసు నుండి పాక్షికంగా బయట పెట్టేస్తామని నమ్మించి తమ అకౌంట్ లోని డబ్బులు మొత్తం స్వాహా చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అనేక రంగాల్లో అనేక నగరాల్లో ఇలాంటి కేసులు నెలకు 50 చొప్పున వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇలాంటి కేసుల్లో బాధితులు ఎక్కువగా రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు ఉండడం గమనార్హం.
తెలంగాణలోని వీటి బారిన పడిన బాధితులు అనేక మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2022లో కొరియర్ సంస్థ పేరు చెప్పి అమాయకులను మోసం చేసిన 64 మంది పైన కేసులు నమోదు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. తాజాగా 2023లో ఆ సంఖ్య 500% పెరిగింది. 2023లో 645 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు అంటే 25 రోజుల వ్యవధిలోనే 24 కేసులు నమోదయ్యాయి. ఇతర కేసుల్లో ఇప్పటి వరకు బాధితుల నుండి నేరగాళ్లు కాజేసిన సొమ్ము అక్షరాల 18.20 కోట్ల రూపాయలు. అయితే ఇలాంటి కాల్స్ వచ్చిన వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించాల్సిందిగా అధికారులు తెలుపుతున్నారు. మొత్తానికి మన అకౌంట్ లో నుండి డబ్బులు పోయిన గంట వ్యవధిలోనే పోలీసులను ఆశ్రయిస్తే రికవరీ అయ్యే శాతం వాటిని పెరిగే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా కాకుండా మనం నేరగాళ్లకు భయపడి పోలీసులను ఆశ్రయించకుండా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం పోగొట్టుకున్న డబ్బులు మన చేతికి రావు. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు వేటలో ఉన్నారు. ప్రస్తుతానికి వారి ఖాతాలో ఉన్న నగదును ఫ్రీజ్ చేయించే పనిలో పడ్డారు. రానున్న రోజుల్లో ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వారిని ఖచ్చితంగా పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.